హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు కాజు దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నా. గీ హీట్ అయ్యాక ఇందులోకి అరకప్పు జీడిపప్పు గుళ్ళు వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ షాజీరా వేసుకుంటున్నా. ఇది వేసుకుని ఒకసారి కలుపుకుందాం. తరువాత 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, అనాస పువ్వు 1 వేసుకోవాలి. అలాగే 1 దాల్చిన చెక్క, 1 నల్ల యాలక్కాయ వేసుకోవాలి. తరువాత 4 యాలకులు, 6 లవంగాలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1 అరకప్పు వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీ కూడా 1 అరకప్పు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్ మొత్తం బాగా కుక్ అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి 1 పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా 1 అరకప్పు వరకు వేసుకుంటున్నాను. ఇవి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. 1 పావు కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లోకి 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ షాజీరా, హోల్ బిర్యానీ సరుకులు కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది వేసుకుని హై ఫ్లేమ్లో ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ రైస్ అనేది 80% కుక్ అయితే సరిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంతసేపు బాగా ఉడికించుకుందాం. రైస్ చూసారా, ఇలా 80% కుక్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక జాలి గరిటెతో మనం ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు ఇంకా వెజిటేబుల్స్లోకి ఈ రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకున్నాక గరిటెతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వేడి వాటర్ ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని ఇది రైస్ పైన కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని కూడా కొంచెం వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ పాలు వేసుకుంటున్నా. చివరిగా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకున్నాక పైన సిల్వర్ ఫాయిల్ కవర్ అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ కవర్ లేకపోతే చపాతీ పిండి కూడా చుట్టూరా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఎయిర్ టైట్ మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 4 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్లో 7 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఈ విధంగా దమ్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు మూత తీయకుండా అలా వదిలేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే ఈ కాజు దమ్ బిర్యానీలోకి ముందుగానే ఇంట్లోనే పన్నీర్తో ఇలా గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పెరుగు రైతా కూడా రెడీ చేసుకున్నాను. ఈ రెండింటితో తింటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.